హాయ్ ఫ్రెండ్స్, అస్సాంలోని గౌహతిలో ఒక రహస్యమైన శక్తి క్షేత్రం ఉంది. ఒక ఆలయం. ఇక్కడ దేవతలకు విగ్రహం లేదు, కానీ ఆమె శక్తి ప్రతి భక్తుడి హృదయాన్ని ఆకర్షిస్తుంది. కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడ జనాంగాన్ని పూజిస్తారు. దేవతలకు ఋతుస్రావం జరుగుతుందని నమ్ముతారు. ఈ రహస్యాలు మీకు తెలుసా? ఈ వీడియోలో కామాఖ్యాదేవి యొక్క చరిత్ర, రహస్యాలు మరియు ఆధ్యాత్మికత విశేషాలను తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఆసక్తికరమైన వీడియోని పూర్తి వరకు చూడండి. కామాఖ్యాదేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. పురాణం ప్రకారం సతీదేవి శరీరం 51 భాగాలుగా విభజించబడినప్పుడు ఆమె యోని భాగం ఈ నీలాచల పర్వతంపై పడింది. అందుకే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడినప్పటికీ 1565లో పునర్నిర్మాణం చేయబడింది. కామాఖ్య దేవి కామరూపిణిగా పిలువబడుతుంది. అంటే కోరిన కోరికలు క్షణంలో తీర్చగల శక్తివంతురాలు. ఈ దేవాలయం తాంత్రిక మరియు శక్త సాధనలను క్షేత్రంగా ఉంది. అఘోరీలు మరియు తాంత్రికులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. కామాఖ్యాదేవి ఆలయం యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యం, ఇక్కడ దేవతలను యోని రూపంలో పూజిస్తారు. గర్భగుడిలో ఒక రాతి యోని ఉంది. దానిపై తెల్లని వస్త్రం కప్పబడి ఉంటుంది. ఆషాఢ మాసంలో మృగశిర నక్షత్రం 3వ పాదం నుండి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు దేవతలకు ఋతుస్రావం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సమయంలో ఆలయంలోకి నీరు ఎరుపు రంగులో మారుతుందని, దీనిని సౌభాగ్య కుండం లేదా పాతక వినాశన కుండం అని పిలుస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే మహాపాపాలు నశిస్తాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. కామాఖ్య ఆలయం తాంత్రిక మరియు అఘోరి సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సాధువులు, సంతులు మరియు తాంత్రికుల మంత్ర, తంత్ర, యంత్ర జలాలతో పూజలు నిర్వహించి అంబుబాచి మేళ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ మేళ దేవత ఋతుస్రావ సమయంలో జరుగుతుంది. ఆ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది. భక్తులు ఈ సమయంలో బయట ధ్యానం, నృత్యాలు మరియు తపస్సు చేస్తారు. కొందరు ఈ క్షేత్రంలో సిద్ధ పొందినట్లు చెబుతారు. పురాణం ప్రకారం కామదేవుడు శివుడిని మోహపరవశుడిని చేయడానికి ఈ నీలాచలం కొండలపై వచ్చాడు. కానీ శివుడు అతన్ని భస్మం చేశాడు. రతీదేవి ప్రార్థనను మేరకు కామదేవుడు తిరిగి బ్రతికాడు. అందుకే ఈ ప్రాంతం కామరూపగా పిలువబడుతుంది. అలాగే ఈ ఆలయంలో దేవతలను త్రిపుర శక్తిదాయినిగా కొలుస్తారు. ఆమె భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లి. సంతానం, ఆరోగ్యం, వివాహ సమస్యలు ఇక్కడ పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మాతో కలిసి ఉండండి.